ఐ న్యూస్ ఎఫెక్ట్ తో జంగా కృష్ణమూర్తి కొడుకు జంగా వెంకటకోటయ్య జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. గురజాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి ఐ న్యూస్ కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి జంగా కృష్ణమూర్తిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరికీ లేని పదవులు జంగా కృష్ణమూర్తి ఇంట్లోనే ఉన్నాయని, తన కుటుంబంలో ఎమ్మెల్యేలు ఉన్నా మంత్రులున్నా జంగా ఇంట్లో మాత్రం 3 పదవులు ఉన్నాయని ఎమ్మెల్యే కాసు ఆరోపించారు. ఈ వ్యాఖ్యల ఎఫెక్ట్ తో జంగా కృష్ణమూర్తి ఇంట్లో నుంచి ఒక సభ్యుడు జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. జంగా వెంకటకోటయ్య తన జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేస్తూ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు గురజాల వైసీపీలో వివాదం మరింతగా ముదిరింది. జంగా వర్సెస్ కాసుగా గురజాలలో పొలిటికల్ ఫైట్ మొదలైంది. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. గురజాల సీటు కోసం జంగా పట్టుబడుతున్నారు. ఆత్మీయ సమావేశాలతో వేడి పుట్టించడంతో తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది. ఈ పరిణామాలపై స్పందించిన ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తన దైన శైలిలో నిప్పులు చెరిగారు. పార్లమెంట్లో అనేక మంది నాయకులు ఉన్నారు. పోనీ సీనియర్లు రాజశేఖర్ గారు కావచ్చు, అటు మల్లికార్జునరావు కావచ్చు, లేదు ఇక్కడ జంగా కృష్ణమూర్తి గారు, అంటే వీళ్ళందరూ 2004కే ఎమ్మెల్యేలు. తర్వాత మీరు మరి మాచర్ల పిన్నెల రామకృష్ణారెడ్డి, లేదు నేను గురజాల ఇక్కడ శ్రీనివాసరెడ్డి, అక్కడ వెనుకొండ బ్రహ్మనాయుడు గారు, పెదకూరుపాడు శంకర్రావు గారు, సత్తెనపల్లి రాంబాబు గారు, ఎవరింట్లో అన్నా ఇంకో పదవి ఉందా? కృష్ణమూర్తి గారి తప్పితే 3 పదవులు. పోనీ ఆయనకి ఎమ్మెల్సీ విప్పు, కొడుక్కి జెడ్పీటీసీ, మరో కొడుకు సర్పంచు. మరి అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకటరామరెడ్డి పాప 15 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు, కనీసం జెడ్పీటీసీ కూడా కాదుగా. లేదు రాంబాబు గారి కొరకు వాళ్ళ తమ్ముడు మురళి కష్టపడ్డాడు. ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారి మిస్సెస్ ఆడవారైనా ఆమె పాపం గట్టిగా పనిచేస్తుంది రాజకీయాల్లో. లేదు శంకర్రావు గారి ఫ్యామిలీ, బ్రహ్మనాయుడు గారి 2 కొడుకులు తిరుగుతారు. ఎవరికైనా పదవులు ఉన్నాయా? లేవు. ఒక్క కృష్ణమూర్తి గారికే ఉన్నాయి. ఎందుకు? ఆయన అంటే గౌరవం ఉండబట్టే కదా. ఖచ్చితంగా ఆయన గౌరవాన్ని కొనసాగిస్తాం. ఈ చిన్న చిన్న అరమరకలు అనేది కూర్చుంటాం, మాట్లాడతాం, సరి చేసుకుంటాం. ఐ న్యూస్ ఎఫెక్ట్ మనం ఇప్పుడు చూస్తున్న ఐ న్యూస్ ఎఫెక్ట్ తో జంగా కృష్ణమూర్తి కొడుకు జంగా వెంకటకోటయ్య తన జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. గురజాలలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి ఐ న్యూస్ కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి జంగా కృష్ణమూర్తిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎవరికి లేని పదవులు జంగా కృష్ణమూర్తి ఇంట్లోనే ఉన్నాయని, తన కుటుంబంలో ఎమ్మెల్యేలు ఉన్నా మంత్రులు ఉన్నా జంగా ఇంట్లో మాత్రం 3 పదవులు ఉన్నాయని ఎమ్మెల్యే కాసు ఆరోపించారు. ఈ వ్యాఖ్యల ఎఫెక్ట్ తో జంగా కృష్ణమూర్తి ఇంట్లో నుంచి ఒక సభ్యుడు తన జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. జంగా వెంకటకోటయ్య తన జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేస్తూ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు గురజాల వైసీపీలో వివాదం మరింతగా ముదిరింది. జంగా వర్సెస్ కాసుగా గురజాలలో పొలిటికల్ ఫైట్ మొదలైంది. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గురజాల సీటు కోసం జంగా పట్టుబడుతున్నారు. ఆత్మీయ సమావేశాల్లో 3 పదవులు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీగా విప్గా ఉంటే ఆయన కుమారుడు వెంకటకోటయ్య పిడుగురాల జెడ్పీటీసీగా, మరో కుమారుడు సర్పంచ్గా ఉన్నారని ప్రస్తావించారు. పార్టీలో ప్రత్యేకంగా చూడడం వల్లే కదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.